నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేడర్ నుండి విరివిగా సీఎం సహాయ నిధికి విరాళాలు. దాతలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. గ్రామాల వారీగా నష్టపరిహార నివేదికలను అధికారులకు అందించాలి. ఏలేరు ఆర్డీఓ ఖాజావలి. తమ పాఠశాల పిల్లల విరాళాలకు సీఎం స్పందించడంపై పడమర విప్పర్లోని శ్రీ విద్యానికేతన్ ప్రిన్సిపల్ రమేష్ హర్షం. ధర్నా చేసిన ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది ఏఐటీయూసీ ఆధ్వర్యం. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన విజయవాడలోని పాయకరావుపురంలో వరద బాధితుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. అనంతరం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రజాప్రతినిధులు బాధితులను అండగా నిలిచేందుకు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ వదిలి వెళ్లదని తెలిపారు. మనం చేంజ్ చేసి లేకపోతే డ్రైన్ క్లీన్ చేస్తే కవర్ రాదు. ఏమేమి పోయినా ఏం చెప్పారు, ఏం అడిగారు, నేనేమేమి అడిగాను కూడా మీరు ఇలా మూసేస్తే మనం ఇలాంటప్పుడు క్లీన్ చేసుకుంటే కదా సార్. మీరేమంటే బాధపడతారు కానీ యాక్చువల్గా వాళ్ళు ఏమని అర్థం పెడదాం గవర్నమెంట్లో. గవర్నమెంట్ ఎంత వాటర్ రావట్లేదు వస్తాయి. వాళ్ళందరూ రాసుకుంటారు మీరు ఏం నష్టం జరిగింది ఏంటి అనేది మీకు చెప్పండి. నాకు గవర్నమెంట్ మీకు ఎంత సహాయం చేయాలో అంత చేస్తారు. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు. మీరు ఎప్పుడు పడుకోలేదు, నేను కూడా అప్పటికి తిరుగుతాను. నేను ఒక్కో వారిని క్లీన్ చేసుకుంటే వెళ్తాను. ఇంకా 2-3 రోజులు అయిపోతే నేను ఐఏఎస్ కలెక్టర్ గారు అయినా మీ దగ్గర నుంచి మీ కష్టాలను చూడమని సీఎం గారు ఆదేశించారు. అన్నీ మీరేం బాధపడకండి, భయపడకండి, మేము ఉన్నాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుండి పలు గ్రామాల తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందజేశారు. మారంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మిద్దే కనకారావు 10,116 రూపాయలు, సరిపల్లి సూర్యనారాయణ రాజు చిట్టిబాబు 10,000 రూపాయలు, టీడీపీ కార్యకర్తలు 5,200 రూపాయలు వలవల బాబ్జీకి పార్టీ కార్యాలయంలో అందజేశారు. తాము కేవలం తెలుగుదేశం పార్టీ కేడర్ నుండి మాత్రమే విరాళాలు స్వీకరిస్తున్నట్లు వలవల బాబ్జీ తెలిపారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణం నుండి టీడీపీ నాయకులు చింతకాయల సత్యనారాయణ, ఆయన మిత్రబృందం 10,100 రూపాయలు ముంపు విరాళాన్ని వలవల బాబ్జీకి అందించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామం నుండి టీడీపీ నాయకులు శనగన రాంబాబు, వారి మిత్ర బృందం 25,000 రూపాయలు సహాయ నిధికి విరాళం ఇచ్చారు. రూరల్ మండలం పుల్లాయిగూడెం గ్రామం నుండి మైలవరపు సుబ్బారాయుడు, మేక నరేష్ గౌడ్, ఆలపాటి వెంకట రాంబాబు టీడీపీ కార్యకర్తలు కలిసి 25,116 రూపాయలను సీఎం సహాయ నిధికి వలవల బాబ్జీకి అందజేశారు. రూరల్ మండలం అగ్రహారం గ్రామ టీడీపీ నాయకులు 20,000 రూపాయలు వరద బాధితుల సహాయార్థం అందించారు.
పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామం నుండి గ్రామ తెలుగుదేశం నాయకులు ₹1,00,000 సహాయ నిధిని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందించారు. రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామం నుండి తెలుగుదేశం నాయకులు మందలపు శ్రీను వారి మిత్ర బృందం ₹12,000 విరాళాన్ని అందజేశారు. రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామం నుండి తెలుగుదేశం నాయకులు పుట్ట రామచంద్రరావు, రెడ్డి రాంబాబు, చుండ్రు రాంబాబు, బేతపూడి వెంకటేశ్వరరావు, గుండం శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తలు కలిసి మొత్తంగా ₹2,26,500 విజయవాడ వరద బాధితుల సహాయార్థం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందజేశారు. విజయవాడలో జరిగిన వరద బీభత్సానికి స్పందించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇలాగా మన తెలుగుదేశం క్యాడర్ని ఎవరికి ఓపుకున్న కాడికి వాళ్ళని ఇవ్వమని చెప్పడం జరిగింది. దాని మీదట మరి కృష్ణంపాలెం గ్రామంలో మన సర్పంచ్ బేదపూడి వెంకటేశ్వరరావు గారు, మా తెలుగుదేశం పార్టీ కృష్ణంపాలెం అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే మాజీ సర్పంచ్ రాంబాబు గారు, అలాగే నరేష్ గారు, శివ గారు $2,26,000 మరి ఆ గ్రామం నుంచి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా వచ్చిన గ్రామాల్లోకి హైయెస్ట్ అమౌంట్ కృష్ణంపాలెం గ్రామం నుంచి రావడం జరిగింది. ఈ విషయంలో పూర్తిగా సహకరించిన పెద్దలందరికీ, అలాగే కృష్ణంపాలెం గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 10 రోజుల నుంచి 12 రోజులు అవుతుంది, దాదాపు 12 రోజుల నుంచి ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అన్న సంగతి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలాగా మరి కాపాడిన పరిస్థితి ఈవేళ విజయవాడలో ఉంది. మరి అది అందరూ కూడా అవగాహన చేసుకున్నారు. ఇదే కృష్ణంపాలెం గ్రామం నుంచి 10,000 ప్యాకెట్లు మరి భోజన సదుపాయం చేయడింది. మరి ఇలాంటి విపత్తు రాకూడదు. విపత్తు వచ్చినప్పుడు కూడా ఇలా కాపాడే ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా గర్వపడవలసిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి మరొక్కసారి కృష్ణంపాలెం గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు. విజయవాడలో వరద ముంపు కార్యక్రమంలో మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సహకారం చూసి ఆయనకి మన వంతు సహకారం చేయాలని చెప్పని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారు పిలుపునివ్వడంతో పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మా వంతు సహకారం మా జట్లపాలెం నుంచి ₹1,00,000 పోగు చేసి ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ద్వారా సీఎం రిలీఫ్ ని పంపించమని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. పెంటపాడు మండలంలో ఈరోజు హైయెస్ట్ అమౌంట్ ఇచ్చింది ఈ జట్లపాలెం గ్రామస్తులే. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వలవల బాబ్జీ గారి ఆదేశాల మేరకు మా జట్లపాలెం గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ సభ్యులందరి దగ్గర ఎవరికి చూసినంత వరకు వారు చందా తీసుకుని ₹1,00,000 ఆయనకు వరద సహాయ నిమిత్తం ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు ఆదుకోవడానికే నాకు తెలిసిన ఎన్టీ రామారావు గారు స్థాపించిన 1983 కాడి నుంచి అది ఆ ప్రతిదీ ఉంది. ఆ బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ, నేను వేరే పార్టీ నుంచి వచ్చినా సరే అది నాకు తెలిసిన కాడి నుంచి 1983లో స్టార్ట్ చేసిన అప్పటి నుంచి అది ఉంది. అదే విధి విధానాలు మా తాడేపల్లి నియోజకవర్గంలో మా బాబ్జీ గారు అందరిని ఆదుకోవడానికి ముందుకు దగ్గరుండి నడిపిస్తున్నారు. అందుకు మాకు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. వరద నష్టాలను అంచనా వేసే కార్యక్రమంలో అధికారులు గ్రామాల వారీగా నష్టపరిహార నివేదికలను సమర్పించాలని ఏలూరు ఆర్డీఓ ఖాజావలి కోరారు. మంగళవారం భీమడోలు మండలంలో నష్టాల అంచనా నిమిత్తం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, ఎంఈఓ ఉషారాణి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో మండల స్థాయిలో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఫ్లడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
కాబట్టి గౌరవ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన విధంగా ఈరోజు అన్ని మండలాల్లోనూ స్పెషల్ ఆఫీసర్లు అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ వరదలకు సంబంధించినటువంటి లాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్యామేజెస్ కావచ్చు, లేదంటే ఏవైనా ఈ కట్ ఆఫ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా రిపోర్ట్ రూపంలో ఈరోజు సాయంత్రానికి ఇవ్వమని చెప్పడం జరిగింది. దానితో పాటుగా రెండవ అంశం ఏంటంటే, ఈ వాటర్ తగ్గినటువంటి ప్రాంతాలలో, అంటే వరద వచ్చి అంటే ఇల్లు కొంతవరకు వాటర్తో మునిగినటువంటి సందర్భాలు కొన్ని విలేజెస్లో ఉన్నాయి, మన మండలంలో తక్కువ. అటువంటి విలేజెస్లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కు సంబంధించి స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలకు అందించడానికి మనం క్లోరినేషన్ ప్రక్రియ కావచ్చు, లేదా ఇతరత్ర ప్రక్రియలు ప్రారంభించి వెంటనే పరిశుభ్రమైనటువంటి నీటిని మనం అందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇది సెకండ్ అంశం కింద చెప్పడం జరిగింది. విలేజ్ మన యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి ఈ ఫీవర్ సర్వే కానీ లేదా ఈ యొక్క వరదల వల్ల అంటువ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా సర్వే చేయమని చెప్పడం జరిగింది. తమ పాఠశాలలో చదువుతున్న ముక్కుపచ్చలారని పిల్లలు స్పందించి విజయవాడ వరద బాధితులకు 31,000 విరాళం ఇచ్చిన దానికి సీఎం చంద్రబాబు ప్రతిస్పందించగా విద్యార్థులను అభినందిస్తూ పోస్టింగ్ పెట్టడంతో పడమర్ర విప్పరు శ్రీ విద్యానికేతన్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ టి రమేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు. విజయవాడ వరద బాధితులు పడుతున్న ఇబ్బందులను గురించి అసెంబ్లీ సమావేశంలో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించిన విద్యార్థులు 31,000 విరాళాన్ని అందించారు. ఆ నిధిని స్థానిక జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం ద్వారా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులకు అందించామన్నారు. ఆ విషయం తెలిసిన సీఎం చిట్టి చేతులు పెద్ద సహాయం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్ పెట్టడంతో తమ పాఠశాలకు లభించిన గుర్తును ప్రిన్సిపల్ రమేష్ ఇలా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ విద్యానికేతన్ స్కూల్ స్టూడెంట్స్ చిన్నపిల్లలు వాళ్ళు సేకరించిన విరాళానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ చిన్నపిల్లల యొక్క చిట్టు చేతుల చిన్న సహాయం అనే పేరుతోటి చిన్న ట్వీట్ చేశారండి. చాలా మొత్తం చాలా నిన్నంతా మా ఆనందానికి అవధులు లేవు. టీచర్స్ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చాలా భావోద్వేగాలతో వాళ్ళ యొక్క భావాలని వాళ్ళు వ్యక్తపరిచారు. చేద్దాం సార్ అని చెప్పి అప్పుడే గట్టిగా అరిచారు. నేను అనుకోలే ఈరోజు వాళ్ళు విరాళం ఈ విధంగా వితిన్ 2 days 2 రోజుల్లో ఈ చిన్నపిల్లలు సేకరించిన విరాళం మొత్తం కూడా 31,000 అండి. 31,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో వాళ్ళ పాకెట్ మనీని తీసుకొని విజయవాడ వరద బాధితులకి సీఎం సహాయ నిధి నిమిత్తం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లల్లో ఇలాంటి దృక్పథం, సంకల్పం, ఒక మంచి పనిని కష్టకాలంలో ఉన్నప్పుడు మనిషిని ఆదుకోవాలి అన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది మంగళవారం ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. గత 4 నెలలుగా తమకు కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వడం లేదని, కనీసం పనిముట్లు, ఇతర సామాగ్రి సొంత డబ్బు వెచ్చించవలసి వస్తుందని అంటూ ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నా చేయవలసి వచ్చిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓవి రాజు, కార్యదర్శి హరీష్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, తాడికొండ శ్రీనివాసులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకి, ఈ పారిశుద్ధ్య కార్మికులకు కానీ, ఈ సెక్యూరిటీ సిబ్బందికి కానీ ఈ జీతాలు 5 నెలల నుంచి ఇవ్వట్లా. పాత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయి, కొత్త ప్రభుత్వం వచ్చాక మాట్లాడట్లా. ఈ కాంట్రాక్టర్ మరి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి కోసం ఈ జీతాలని 5 నెలల నుంచి వదిలేసి అసలు ఫోన్ చేసినా ఎత్తట్లా. ఇలా జీతాలు వేస్తారో ఏదో తెలియట్లా. ఈ కాంట్రాక్టర్ వచ్చిన కాడ నుంచి ఈ 1,450 రూపాయలు వీళ్ళకి ఇవ్వాల్సిన జీతంలో అదనంగా కట్ చేసుకుంటున్నాడు. మరి ఇదంతా పెండింగ్ అంతా కూడా ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ మీద ఉంది. మరి ఒకసారి కాంట్రాక్టర్ని పెద్ద లెవెల్లో మన సీఎం లెవెల్లో పిలిచి మాట్లాడి వీళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్లన్నీ క్లియర్ చేయకపోతే ఆ కాంట్రాక్ట్ అయిపోయి పక్క తప్పుకుంటే వాడు వీళ్ళ జీతాల నుంచి కట్ చేసుకున్న సొమ్ము కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడానికి అవకాశం లేదు. అంచేత వీళ్ళకి జీతాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి.
అట్లా తీసుకొని పక్షంలో ఇవాళ 4 నెలలు 5 నెలలు జీతాలంటే ఇన్ని కిరాణా సరుకులు ఇవ్వట్లేదు, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇంటి అద్దెలు ఇచ్చుకోవాలి, వీళ్ళకి వచ్చే జీతాలే తక్కువ. ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ గత 25 సంవత్సరాలు పైబడి హాస్పిటల్లో చేస్తున్నారు. వాళ్ళు 600 రూపాయల కాడ నుండి హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ప్రతి 4 నెలలకి 5 నెలలకి జీతాలు అప్పటి నుండి కూడా. అయినా సరే ఎప్పటికైనా మన జీవితాలు మారతాయి, పర్మనెంట్ అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని దీంట్లో 5 నెలలు 4 నెలలు 3 నెలలు జీతాలు ఇవ్వకపోయినా, పిఎఫ్ఈఎస్ వేయకపోయినా, అలాగే జీతం నుండి కనీసం వాళ్ళు వచ్చే కష్టం నుండి 1450 రూపాయలు కాంట్రాక్టరు కట్ చేసుకుంటున్నాడు అదనంగా. అదేంటని అడిగితే నాకు బిల్లు రాలేదు, రాగానే వాళ్ళు అమౌంట్ వేసేస్తాను అంటాడు, కానీ వేస్తలేదు. 4 నెలలు జీతాలు లేకుండా ఒక పూట తినక వాళ్ళు పనిచేస్తున్నారు, రోగుల్ని కాపాడుతున్నారు, వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు కానీ మూల పడిపోతే హాస్పిటల్ కూడా చాలా దుర్గంధం అయ్యి పరిస్థితిలో ఉంది. వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడెం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ షాప్స్ అసోసియేషన్ వారు 53,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ, కార్యదర్శి రవి అగర్వాల్కు అందించడం జరిగింది. బేముడలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం బేముడోలు మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీపీ ఎం రామతులసమ్మ, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, ఇందుకూరి రామకృష్ణంరాజు, పి యుగంధర్, బేముడోలు మండల ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రిషన్ ఏదైతే మరి మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ ఏదైతే మనం పోషకాహారాలు ఇచ్చి ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మరి అందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఎప్పుడు కూడా తెలుసుకునే కార్యక్రమమే. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పుడు సిడిఓ గారు మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మిలెట్స్ ఏదైతే సిరిధాన్యాలు ఉన్నాయో ఇదివరకు మనకి ఎవరైతే మన పొలం నుంచి కూడా మన తల్లులు మన అందరూ కూడా వాళ్ళ కాలంలో ఏదైతే బలవంతమైన ఆహారాలు వాడి వాళ్ళంతా కూడా మంచి పోషకాహార విలువలతో మరి మంచి సంతానాన్ని మరి కలిగించినటువంటి సందర్భంలో మరి ఈ రోజు అంతా కూడా టెక్నాలజీ మారింది, టైమింగ్ మారింది, కాలం మారింది. కాలం మారిన ఈ మిలెట్స్ అనే సిరిధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విలువనంతా కూడా మనం అందరం కూడా మీరందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని, ఆల్రెడీ మీకు తెలియని విషయాలు కాదు, అందరికీ కూడా తెలిసిన విషయాలే, ఇంకా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ సిరిధాన్యాన్ని మిలెట్స్ యొక్క విలువని అందరికీ కూడా తెలియజెప్పడమే కాకుండా మీ పరిధిలో ఉన్నటువంటి మీ చేసే కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా మరి మన అందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యతలో మీరందరూ కూడా ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక మాజీ శాసనసభ్యుడిగా మనకు కానీ మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడితో కలిసి మరి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ లేదా మీకు మన డిపార్ట్మెంట్కి ప్రభుత్వమే కాకుండా మా ద్వారా ఏదైనా అవసరమైతే అవసరాలు తెస్తున్నప్పుడు కూడా మీకు సహాయకారిగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలు వంటివని ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. స్థలంలోని గ్రంథాలయంను ఎక్కువగా వినియోగించుకుంటున్న విద్యార్థులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బబ్లియోపిల్ అవార్డు ప్రకటించిన 2023-24కు సంబంధించి అవార్డుల ప్రధానోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయంలో ఎన్నో వేల పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి 6 నెలలకు ఒకసారి బబ్లియోపిల్ అవార్డును విజేతలకు అందజేస్తామని తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్న సంతోష్ నాయక్, జయేష్ గిరీష్లకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ కార్తిక్ శేషాద్రి, గ్రంథాలయ చైర్పర్సన్ డాక్టర్ చేబ్రోలు శ్రీలత, అసిస్టెంట్ లైబ్రేరియన్ కమలా మహంతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక యాగర్లపల్లిలోని రౌడీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు భాగంగా మంగళవారం గణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో వైవి రాజు, ఎం వినయ్, ఈ వినయ్, సందీప్, సాయి తేజ, కిరణ్, సాయి ప్రభు, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
గోవింద 25-24వ వార్డుకి సంబంధించిన మరి వినాయక యూత్ ఆధ్వర్యంలో రౌడీ బాయ్స్ మరి వాళ్ళందరూ కూడా గణేష్ నవరాత్రులు చేయడం జరుగుతుంది. మన వినాయకుడి నుంచోబెట్టిన కాడి నుంచి ప్రతి రోజు కూడా ఏదో హోమాలు చేయడం. దాంట్లో భాగంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమం, గరికి పూజ ఏదైతే మన పిఠాపురం అర్చకులు వేణుగోపాల స్వామి గారు గుళ్ళో చేస్తున్న జనార్దన గారు ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ అత్తవారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ వినాయకుడి పందిరిలో స్వయంగా లక్ష్మీ గణపతి హోమం, గరికి పూజ చేయాలని ఒక ఆలోచనతో కమిటీ సభ్యులందరినీ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మన తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని ఒక ఆలోచనతో మరి ఏదైతే అష్టైశ్వర్యాలతో ఉండాలి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ, ఏదైతే ఇప్పుడు తుఫానులు లాంటి వరదలు లాంటివి వస్తున్నాయో అటువంటివి కూడా రాకుండా మరి అందరం కూడా బాగుండాలనే ఆలోచనతో ఈ లక్ష్మీ గణపతి హోమం, గరికి పూజ చేయడం చాలా ఆనందకరమైనటువంటి. 24-25 వార్డు యాగర్లపల్లి శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవంలో ఈ కమిటీ సభ్యులు అంటే వీళ్ళందరికీ ఒక నిక్నేమ్ ఉంది రౌడీ బాయ్స్ అని. కానీ వీళ్ళు రౌడీ బాయ్స్ కాదు, రౌడీ భక్తులు, మహాభక్తులు. వీళ్ళందరూ కూడా నన్ను సంప్రదించడం జరిగింది, ఏమంటే ఏం చేయాలి ఏంటని చెప్పేసి అని. మాది కూడా ఎత్తారీలు అవడం వల్ల మనకి ఎమ్మెల్యే గారు అందరూ కూడా మనకు బాగా తెలుసు, పరిచయం. అలాగే మాది కూడా స్థానిక నియోజకవర్గం మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం అది. అయితే ఇక్కడ వినాయక నవరాత్రులు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఇలాగ గణపతి హోమం అది చేసుకోవాలని చెప్పేసి అన్నాడు. వెంటనే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వామివారికి ఈరోజు గణపతి హోమం అలాగే గరికి పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక కొబ్బరి తోటలో మంగళవారం జరిగిన పూజల్లో మహిళలు పాల్గొన్నారు. అనంతరం బాలల సహస్రనామ పారాయణం గావించారు.
కాగా స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో సోమవారం రాత్రి రుద్రాభిషేకం, జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. నార్ని త్రిమూర్తుల అధ్యక్షతన మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. రాజరాజేశ్వరి ఫ్రూట్స్ సంఘం సభ్యులు, అపరాల వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమృతాభిషేకం సమర్పయం సుముఖాయ నమః. ఓం హేరంబ ఓం అధ్యక్షాయ నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల సంబంధమా 4వ రోజు. ఈరోజు 4వ రోజు సంగమా పంచామృతో అభిషేకంతో అలంకరణ చేయడమైనది. ఎవరైనా భక్తులు పీటల మీద కూర్చున్న వారు ఉంటే ముందుగా తెలియపరచవలను. తీర్థప్రసాదములు తీసుకునేవలను. సిద్ధి బుద్ధి సమేత ఈ అభిషేకం కార్యక్రమాలు అన్నీ వీళ్ళ ఆంజనేయ కుమారులు వీళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో జరుగును. కావున భక్తులు నవరాత్రులను దర్శనము ఉదయము సాయంత్రము దర్శనము చేసుకుందిగా కోరుచున్నాము. మన తాడేపల్లిగూడెం 21వ వార్డు కొబ్బరి తోటలో గత 13 సంవత్సరాలుగా బుజ్జగణపైని ప్రతిష్ఠించుకొని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మహిళలు వచ్చి ప్రతిరోజు 2 పూట్ల కూడా పూజలు, లలితా పారాయణ అనేక కార్యక్రమాలు జరుగుతున్నవి. వీటన్నిటికీ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి యొక్క తృతీయ వినాయక చవితి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున 3వ రోజు సోమవారము ఆ మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున ప్రదోషకాలంలో చక్కగా నార్ని త్రిమూర్తుల గారి యొక్క అధ్యక్షతన మన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అలాగే భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ఈ వినాయక నవరాత్రులన్నీ కూడా అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు సోమవారం ప్రదోషకాలంలో సాయంకాలం పూట పరమేశ్వరుడికి పంచామృతాలతోటి మహాన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. బేముడల మండలం పొలసానిపల్లి వద్ద జాతీయ రహదారిలో మంటలు లేచి కారు దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణికులకు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం రాజమండ్రి నుండి విజయవాడ వెళుతున్న ఒక కారు పొలసానిపల్లి వద్ద దాటి సూరప్పగూడెం సమీపంలో వచ్చేటప్పటికి మంటలు ఒక్కసారిగా బ్యానెట్ నుండి లేచాయి. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై కారు దిగిపోయారు. ఆ తర్వాత మంటలు ఉవ్వెత్తున లేచి కారు దగ్ధం చేసినాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. బేముడోలు ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీ వినాయక్ నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి చలంచర్ల సాయి ప్రకాష్, హేమలత దంపతులచే పంచామృత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, జ్యోతిర్లింగార్చన జరిపారు. గౌరవ అధ్యక్షుడు మాదాసు సత్యనారాయణ, ఆలయ ఇన్ఛార్జ్ మాదాసు రాజు, అధ్యక్షుడు సోడసాని రాము, ఎస్ నాగ వెంకటరమణ, భక్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 6-11వ వార్డులకు సంబంధించి వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సోమవారం జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి చేసుకున్నటువంటి మన శ్రీనివాసరావు గారి కుమార్తె అల్లుడు గారులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ 50వ వార్షికోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థం మహర్షులు ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని గతంలో పెట్టారు. అదే ప్రతి సంవత్సరం కూడా మన గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో మన అధ్యక్షులు సోడసాని రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీరు అందరూ వచ్చి జయప్రదం చేస్తూ కోరుతున్నాను. 6-11 వార్డు సంయుక్త ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా దిగ్విజయంగా గణపతి మహోత్సవాలు మొదలైనవి.
ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మరి అత్యంత వైభవంగా మరి వయసుకు మించి కూడా ఈ పని నేను భారం అయినా సరే మరి నేను ముందుకు వచ్చి నిలబడతానని చెప్పి సోడసాని రాము గారు ప్రతి కార్యక్రమంలో మరి సైనికుల్లాగా బత్తుల నాగకృష్ణ గారిని ఇక్కడ సభ్యులందరినీ వేసుకుని ప్రతి పేరు అందరిని వేసుకుని ఈ కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విశేషం. మాటలు కాదు, మరి ఇవాళ ఈ జ్యోతిర్లింగం జరుగుతుందంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం కళ్ళారా చూడటానికి చాలా అదృష్టవంతులు మనందరం. అక్కడ ఆ స్వామి తన తండ్రిని చూసుకుంటున్నాడు. ఆ ఆనందాన్ని మనం చూస్తే ఆయన మొహం చూస్తే ఎంతో ఆనందంగా కనపడుతుంది మనకి. వాసవి గుడిలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రతి మంగళవారం అన్న సమారాధన జరుగుతుంది. ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు ఒబిలిశెట్టి నటరాజు నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మంగళవారం అన్నదాతలుగా ఫుడ్ కమిటీ మెంబర్ ముత్తా నాగేశ్వరరావు, పులవర్తి రామ వెంకట నాగేశ్వరరావు, నున్న జనార్దన్ రావు, కనగర్ల సత్యనారాయణ, గ్రంథి వీర్రాజు, మోటమర్రి చిరంజీవి, పులవర్తి నరసింహారావు, మండవల్లి హనుమంతరావు, పులవర్తి తిరుమల పుల్లయ్య, ముత్తా శ్రీనివాసులు వ్యవహరించారు. 27 అడుగుల అభియాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకి సంబంధించి ఇంచుమించు 3 నెలల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి మంగళవారం కూడా ఈరోజు మన అన్నదానం కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఉపాధ్యాయులు మన ముత్తా నాగేశ్వరరావు టీం ఇంచుమించు ఒక 9 మంది ఉన్నారండి. వాళ్ళందరి ఆధ్వర్యంలో స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఆ వాసవిమాత ఆశీస్సులు ఇస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. క్షేత్రంలో ప్రతి వారం జరిగే అన్నదానంలో భాగంగా మరి ఈ రోజున అన్నదానం జరుగుతుంది. మరి అలాగే మా గౌరవ అధ్యక్షులు మారం చేస్తున్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున అన్నప్రసాద్ వితరణ మా ఏమీ నగరంలో ఫుడ్ కమిటీ మన ముత్తా నాయక్ గారు, పులవర్తి బుద్ధి గారు, అలాగే మొన్న నాని గారు, వరగడ సత్య గారు, చిరంజీవి, మొత్తం అందరూ బ్యాచ్ ఎవరి పేరు చెప్పకుండా ఎవరు మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెంటపాడు మండలం మౌంజీపాడు యూపీ పాఠశాల విద్యార్థులు వరద ముంపు సహాయ విరాళాలు పోగు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం సురేష్ కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇంటి ధనరాజు పాల్గొన్నారు. పాతూరి రాంప్రసాద్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేయాలని కోరారు. విజయవాడలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి తీవ్రమైన వరదలు వచ్చి అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆ మరిన్ని నిమిషం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు పాల్గొంటున్నారు, సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సహాయంతో పాటు ప్రజల నుంచి కూడా సహాయ సహకారం అందించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు పంపుతున్నారు. దానిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజీపాడు యూపీ పాఠశాల విద్యార్థులు కూడా వారి వంతు బాధ్యతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పిలుపు మేరకు వారు తోచిన విధంగా సహాయ సహకారం అందించినందుకు ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకోవాలి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు పక్కన మనం సహాయపడితే ఆ కష్టాన్ని మనం మర్చిపోవడానికి, ఆ కష్టం నుంచి మనం తీరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు పంపించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటూ స్థానిక గణేష్ నగర్లోని విఘ్నేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయంలో మంగళవారం ఉదయం సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. స్థానిక గణేష్ నగర్లోని విఘ్నేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గొల్లగూడెంలోని తిరుమల అపార్ట్మెంట్లో విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం, సుఖశాంతుల కోసం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ముందుగా విఘ్నేశ్వరునే పూజిస్తాం. ఆ ప్రకారంగానే
మరి తాడేపల్లిగూడెం గ్రామంలో కొండ చెరువు దగ్గరలో గల శ్రీ తిరుమల అపార్ట్మెంట్ నందున ప్రతి సంవత్సరము కూడా ఎంతో వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల చేత పెద్దల చేత ఎంతో వైభవంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే భక్తులందరూ కూడా ఉన్నారో వారందరూ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖంగా ఉండాలి, ఎలాంటి ఉపద్రవాలు కూడా లేకుండా లోకం బాగుండాలి అనేటువంటి చేసే మహత్తరమైనటువంటి పూజా కార్యక్రమాలే గణపతి నవరాత్రి. మన గణేష్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నందు గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు చక్కటి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఉదయం సాయంత్రం ఎంతో చక్కగా బ్రహ్మశ్రీ సోమాసి చందు గారి ఆధ్వర్యంలో ఈ భక్తి కార్యక్రమాలు, అలాగే ఉదయం సాయంత్రం దంపతులు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఈరోజు పంచామృతాలతో 5 నుంచి 6:30 వరకు చక్కగా పంచామృతాలతో కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 7 గంటల నుంచి స్వామివారికి నూతన వస్త్రాలంకరణతో పాటు చక్కటి దేదీప్యమానంగా వెలుగుంది. ఆ స్వామివారిని ఒక్కసారి చూసినా మన జన్మ చరితార్థం అవుద్ది. మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతున్న పీటల మీద కూర్చుని పొద్దుట సాయంకాలం ప్రతి నెల సంకష్టహార చతుర్థికి విశేషంగా అభిషేకాలు జరగబడును. పొద్దున్న సాయంకాలం 7 గంటల నుంచి 11 దాకా ప్రతి నెల సంకష్టహార చతుర్థికి అభిషేకాలు జరగబడును. ఈ 9 రోజులు మహిళలందరూ వచ్చి పూజలు చాలా ఘనంగా చేస్తున్నాం. బుధవారం గరికి పూజ, శుక్రవారం కుంకుమార్చన, అలాగే సోమవారం 9వ రోజున ఊరేగింపు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్థానిక దీప్తి మెగా ఫర్నిచర్ అధినేత చెన్నా నాగేంద్రరావు మనవడు గోవర్ధన్ విరించి 15,000 రూపాయలు విరాళం సేకరించారు. 5వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి ఈ మొత్తాన్ని లోటస్ హై స్కూల్ ప్రిన్సిపాల్కు అందజేయడం జరిగింది. స్థానిక యూనియన్ హాస్పిటల్ వద్ద కాళ్ళ రవి ఆధ్వర్యంలో వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అక్కడే సమీపాన గల వేంపల్లి లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో 17వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి. వేంపల్లి మూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకుడుకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలలో వేంపల్లి శ్రీహరి, వేంపల్లి నారాయణ, కొత్త నాగరాజు, గొర్రెల రాజేష్, బాలి రామలక్ష్మణ్, గొర్ల పవన్, బాబ్జీ, చరణ్ కుమార్, రాజేష్, నాని తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక యూనియన్ హాస్పిటల్ వద్ద కాళ్ళ రవి ఆధ్వర్యంలో వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమను పెట్టి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రజల్లో ఐకమత్యం పెంపొందించాలనే ఉద్దేశంతో వీధి వీధిన వాడవాడల ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా అప్పటి బాలగంగాధర్ తిలక్ వారి ఆలోచనల మేరకు అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి వాడలో కూడా ఈ గణపతి నవరాత్రులు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేసి 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు నిర్వహించి మన యొక్క సనాతన సాంప్రదాయాలని గౌరవిస్తూ హిందూ సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది 17వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది వెంపల్లి మూర్తి గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చి అందరూ కూడా
గణపతికి నవరాత్రులు చాలా ముఖ్యం. కాబట్టి గణపతికి ఈ 9 రోజుల నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు గణపతి, చదువుని ప్రసాదిస్తాడు చిన్నపిల్లలకి, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, సౌభాగ్యం లేని వాళ్ళకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. గణపతికి దగ్గర మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా గణపతి నెరవేర్చి తీరుతాడు. ఆయన పేరే వరసిద్ధి వినాయకుడు. కాబట్టి వరాలు ఇచ్చేటువంటి గణపతి అన్నమాట ఆయన. స్థానిక శ్రీకృష్ణ మందిరంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మందిర అధ్యక్ష కార్యదర్శులు కొర్లేపర పాండురంగారావు, ఇందుకూరి మోహనరాజులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. జై శ్రీరామ్. 23వ వార్డులో రామచంద్రపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ కృష్ణ పరమాత్ముడికి మరి ఇక్కడ ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ మొన్న కృష్ణాష్టమి సందర్భంగా ఆ రోజు కృష్ణుడికి పూజలు చేసి మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొనడం, ఆ రోజు సాయంత్రం మరి కంటే యువకులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు అన్న సందర్భన కార్యక్రమం పెట్టారు. మరి చుట్టుపక్కల 2-3 వార్డులు కూడా ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించడానికి. ఏమైతే కృష్ణుడు మరి హిందూ ధర్మాన్ని ఎక్కువగా పాటించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యంతో సొంతగాలని మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎత్తున చేస్తున్న రాజుగారు పాండాగారావు గారు మరి ఇక్కడ చేసిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆ కృష్ణుడు ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు వినాయక చవితి ముగింపు సందర్భంగా ఈరోజు భారీ అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ ఇంట్లో అన్నప్రసాదం ఎంతో భక్తితో భక్తులందరూ తీసుకున్నారు. అన్నప్రసాదాలు వచ్చి తీసుకున్నారు. మనం 5 రోజులేమో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా చేసుకున్నాం. అలాగే 3 రోజులు వినాయక చవితి కూడా ఎంతో ఈ వేడుకల్లో మనం ఎంతో ప్రత్యేకతతో పాల్గొని భక్తులందరూ వచ్చారు. ఆ భక్తులు ఎవరైతే పూజల్లో పాల్గొన్నారో వాళ్ళే కాకుండా పిండి పట్ల మధ్య వచ్చి అన్నప్రసాదం స్వీకరించి ఆ స్వామివారికి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అరుణకుమారి, హరిణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వనచర్ల విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూడాలని, వృద్ధులను ఆదుకోవడం మానవ ధర్మమని పేర్కొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవితా కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల వలన లేచిన కలుపు మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ప్రాథమిక పాఠశాల జ్యోతి, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయురాలు ఎస్కే బాలయేశ్వరయ్య, చంద్రకుమారి, ఉపాధ్యాయుని కుమారి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గణపవరం మండలం కాసిపాడులో ఆరోగ్య సహాయకులు నామాల రాజు ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల మంగళవారం అవగాహన కల్పించారు. దోమకాటు వలన, వర్షాల వలన జ్వరాలు పెరిగినందున ప్రజలు ఆరోగ్య విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. పరిసర ప్రాంతాలలో నీటి నిలువ లేకుండా చూడాలన్నారు. జ్వర లక్షణాలు ఉన్నవారు ఆరోగ్య సిబ్బందిచే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అంగన్వాడీ కార్యకర్త మేరీగోల్డ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో బాగాలేదు కనుక, ఎందుకంటే వర్షాలు రావడం ఎక్కువగా, ఆ నీరు ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉండడం వల్ల అనవసరపు వస్తువుల్లో దోమలు పెరిగి ఆ దోమకాటు వలన డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా ఈ వ్యాధులు వస్తున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఎప్పటికప్పటికి మనం ఇంట్లో ఉన్న నీరుని అంటే 2-3 రోజులకు ఒకసారి మనం ఉంచుకున్న నీరు ఉంచుకున్న డబ్బలు కానీ లేకపోతే తొట్టిలు కానీ వాటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవడం వల్ల ఏంటంటే దోమ నిల్వ ఉండదన్నమాట. ఆ దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు ఏమని చెప్పారు,
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ వ్యాధులు ఎక్కువ వస్తాయి. దీని బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. వీటిని అరికట్టాలంటే ముందు మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అందరూ అలాగే కాచి చల్లార్చిగా వాడాలి. జ్వర లక్షణాలున్న వారు దగ్గరలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రంలో కానీ పీహెచ్సీల్లో కానీ ఉచితంగా రక్త పరీక్షించుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. కడకట్ల పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని పార్కు రోడ్డు ఎల్ఈఎఫ్ ఏరియాలో ప్రజలకు కీటక నియంత్రణ చర్యలపై మంగళవారం అవగాహన కల్పించారు. వార్డు ఆరోగ్య కార్యదర్శులు చంద్రకళ, ఆరోగ్య సహాయకులు తాతారావు, ఆశాలు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.